వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ప్రజెంట్ అయితే మనతో డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఆయన పిలిపించడానికి గల కారణం ఏంటి అంటే నేను ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. సో అసలు ఆయన అంతా ప్రొఫెసర్ కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది. అసలు ఇలా వీడియో ఫస్ట్ మీకు వీడియో చూపిస్తాను సార్, ఒకసారి వీడియో చూడండి. నేను చాలా షాక్ అయ్యాను ఈ వీడియో చూసి. పబ్లిక్ గా అంతమంది ముందు అందరు క్లాప్స్ కొడుతున్నారు. ఈ వీడియో చేయండి సార్. అసలు అంత పబ్లిక్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఆ విధంగా మాట్లాడితే క్లాప్స్ కొడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. సో మీకేమనిపిస్తుంది? చాలా అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఉంది. ఇప్పుడు ఆ కొట్టేటటువంటి ఆ చెప్పేవాడికి అంటే కూడా ఆ వినేటటువంటి వాళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ పాయింట్ నార్త్ ఇండియాలోనే కాదు, ఇప్పుడు ఆ కల్చర్ సౌత్ ఇండియా కూడా వచ్చేసింది అనమాట. నార్త్ ఇండియాలో తర్వాత కర్ణాటకలో ఈ యొక్క మూఢభక్తి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాడు 5వ క్లాస్ కూడా చదువుకోలేదు. వీడి పేరు భాగ్యేశ్వర్ బాబా. ఓకే, ధీరేంద్ర శాస్త్రి ఇతను అసలు పేరు. ఏదో పురాణాలు తిరగపెట్టుకొని పురాణాలు కథలు చెప్పుకుంటాడు. అలాంటి వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడానికి ఎంత కృషి చేయాలి? ఒక గ్రాడ్యుయేషన్, ఒక ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనో, మెడికల్ స్ట్రీమ్లోనో, ఆర్ట్స్లోనో, కామర్స్లోనో ఎంతో చదివి ఎంతో ఆల్ ఇండియా యూపీఎస్సీ ఎగ్జామ్ అని కొట్టి అంత చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అంట వీడి దగ్గరికి వెళితేనంట, నువ్వు ఏమని అడుగుతున్నాడు, నీ దగ్గర ఏమన్నా చమత్కారం ఉందా, మహిమ ఉందా అని అడిగితే అతను, నువ్వు చదువుకున్నావు, నేను అంగుటా చాపి నేనేం చదువుకోలేదా, అది నువ్వు చెప్పాలి నా దగ్గర మహిమ ఉందో లేదో అని అడిగాను అన్నాడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, ఆమె ఎలా అడిగింది, ఇలా నా కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి అడిగింది, నేను ఇలా నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వదించి ఇది ఇలా ఆశీర్వదిస్తాను, చమత్కారం ఇదే, మహిమ ఇదే అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి నా కాళ్ళ మీద పడ్డారు, ఇదే నా చమత్కారం, నా మహిమ అంటున్నాడు. ఇది చూసి ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ప్రతి ఒక్క గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తులు అందువల్లే ఇష్టపడరు అనమాట వాళ్ళు బాబాల దగ్గరికి వెళ్ళడానికి. దానికి ఇప్పుడు మా క్లాస్మేట్ ఒక రైల్వే ఆఫీసర్ ఉన్నాడు, జనరల్ మేనేజర్, అతను నా క్లాస్మేట్. అరే బాబాలను ఎవరిని తీసుకురాకరా అని నాతో డైరెక్ట్ అనేవాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కోసం. అంటే ఈయన దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు. దేవుళ్ళ ఫీల్ అయిపోతారు. వీళ్ళే కాదు, ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఇప్పుడు మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఉన్న వాళ్ళు ఏదో ఉపన్యాసాలు చెప్పుకొని వస్తారు ముందు. ఆ తర్వాత ఈ భక్తులు బయలుదేరుతారు, గురుగారు మీరు దేవుడండి, మీరు విష్ణువు అండి, మీరు శివుడండి, మీరు భగవంతుడండి, మీ పెళ్ళం సీతాదేవండి, రుక్మిణి దేవండి, దేవత అండి అని అంటారు. వీళ్ళు 10 సార్లు అబద్ధం చెప్తే అదే నిజమైపోద్ది కదా. వీళ్ళు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు, ఒక ఇన్ఫాక్చుయేషన్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మేము జగద్గురువులం, మేము సిద్ధ గురువులం, మేము సద్గురువులం అని టైటిల్స్ పెట్టేసుకుంటారు. అలా పెట్టేసుకొని ఇంకొక స్టేజ్కి ఎక్కిపోతారు అనమాట. మేమే భగవంతుడు, అసలైన భగవంతుడు రాముడు కృష్ణుడు మర్చిపోతారు, వీడిని దేవుడి కింద అంటారు. ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా అడిగే దమ్ము చేయరు. ఒక రాశి ఫలాలు చెప్పండి అంటే చెప్తామండి అంటారు. ఏ కాంట్రవర్సీ చెప్పొచ్చుగా. ఇలాగా దేశాన్ని సర్వభ్రష్టత్వం వీడిని చూసి ఇంకొకటి బయలుదేరాడు అనమాట. ఇట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి నా కాలు మొక్కిందంటే సాధారణ ప్రజలు ఏమనుకుంటారు, సాధారణ ప్రజలు ఎలా తయారవుతారు, అందరూ ఇంకా చదవడం అనేసి ఇట్లా బాబాలు అయిపోతారు ఛాన్స్ కూడా ఉంది. అంతే కదా. సమాజం భ్రష్టత్వం కోసం ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ పాపం చదువుకొని సాఫ్ట్ గా ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్స్, నా ఫ్రెండ్సే కాబట్టి. ఎందుకనంటే ఏ కాలం నుంచి జంధ్యాల సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇప్పుడు మా అంకులే చీఫ్ సెక్రటరీ ఆయన ఎస్విఎస్ ప్రసాద్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు. ఐఏఎస్లు మృదు స్వభావులు అనమాట. వాళ్ళు పాపం ఇలాంటివన్నీ పట్టించుకోరు. లేకపోతే ఈ గొట్టంగాడికి 5వ క్లాస్ చదివిన గొట్టంగాడి కాళ్ళ మీదంట ఐఏఎస్లు పడ్డారంట. వీడు చేసి చూపిస్తున్నాడు. ఈ పిచ్చి వెధవ చెత్త జనం చప్పట్ల కొడుతున్నారు. రియాక్ట్ అవ్వాలి గురుగారు. అంటే అన్ని తెలిసిన ఇలాంటి ప్రొఫెసర్ రియాక్ట్ అవుతేనే ఇలాంటివన్నీ అవుతాయి. వాళ్ళు నాకెందుకు లేని పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది వస్తారు. అంతే కదా. ఎక్కడ నార్త్ ఇండియా, ఎక్కడ కర్ణాటక, దాని ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. డెఫినెట్ గా. ఇంతకు ముందు యోని పూజలు అని చెప్పేసి, ఆ తర్వాత అమ్మవారికి మందు పెట్టాలా, మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, తర్వాత ఈ యొక్క మా యోని పూజలు అని మొదలు పెట్టేవారు మన ఊర్లోనే. మన ఫ్రెండ్స్ వాడు. నేను నోరు బెల్ట్ తీసి ఉతుకు 4 సంవత్సరాలు ఉతికితే ఇప్పుడు ఒక్క వీడియో రావట్లేదు. రక్తాన్ని మేకను కోసి దక్షిణ కాళిక, ఇది శ్మశాన కాళిక అని ఇలాగా పెట్టేవారు. రక్తం ఇలా పెట్టి అభిషేకం చేసేవారు అమ్మవారికి. అరే ఉమెన్, అది యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మెడ్రాస్ హెడ్ క్వార్టర్స్, ఇంతకు ముందు ఇప్పుడు ఢిల్లీకి మార్చారు. వాళ్ళు మిమ్మల్ని బొక్కలో వేస్తారా అని దమ్ముండప్పుడు పెట్టండి అంటే ఒకటి పెట్టడం మానేసాడు. అంటే చట్టం తెలియక వీళ్ళకి ఏంటంటే ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేక జనం ఉదాసీన దోషంగా మనకెందుకు లేని సైలెంట్ గా ఉండబట్టి
ఇలాంటి వాళ్ళు పెట్టలేకపోతారు. జనరల్ గా ఇట్లాంటి భావాలు కూడా చట్టాల గురించి వాటి గురించి ఎవరు మాట్లాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలా దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఇలా చేస్తే చెప్పినట్టు నేను చూసిన చాలా వాటికి ఎవరు మాట్లాడింది లేదు. బట్ మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు రావడం కానీ, ఎవరైనా అడగడం కానీ, బెదిరింపు కాల్స్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయా? డెఫినెట్ గా వచ్చినాయి. ప్రతిసారి ప్రతి వీడియో కాంట్రవర్షియల్ చేసినప్పుడు నాకు వస్తే నేను లా అండ్ ఆర్డర్, మనం అబైడింగ్ సిటిజన్, నేను ఒక పవర్ఫుల్ వ్యక్తిని కాబట్టి, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్, ముల్లపూడి ఫ్యామిలీ మంది కాబట్టి, అప్పుడు డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను తట్టుకున్నా. ప్రతి ఒక్కడు బెదిరింపుకాళ్ళు వస్తాయి, అందులో నా ప్రతి చోట కూడా నా పర్సనల్ నెంబరే ఉంటుంది. అయినా దమ్ము ధైర్యం సరిపోదు. ఒక్కవేళ ఎవడన్నా చేస్తే తోలు తీసేసి పోలీస్ కేసులు ఫైల్ చేసేసి తోలు తీసేస్తామని వాళ్ళకి తెలుసు. సో ఇలాంటివన్నీ కూడా ఇతనికి మళ్ళీ విచిత్రం ఏంటంటే, నార్త్ ఇండియాలో పెద్ద పేరు ఏంటంటే వేల లక్షల మంది జనము, రాముడి గురించి చెప్తాడు, కృష్ణుడి గురించి చెప్తాడు, అంతా బానే ఉంది. రాధామాత గురించి చెప్తాడు, టాకింగ్ పవర్ అంతా ఉంది. పెర్వర్టెడ్ జీనియస్ అంటారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇతనని కాదు, ఇతను ఎంకరేజ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఇలా చెప్పబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను. అదే మామూలు జనం పోతే మనకెందుకులే అని నేను కూడా ఊరుకునేవాడిని. కాబట్టి అతన్ని చూసి ఇప్పుడు మేము కర్ణాటక అంటుకుందిగా నెంబర్ అప్పాజీ గారు ఈయన చేసే మహిమలు ఏమి లేవు. ఫోన్ నెంబర్లు చెప్తాడు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తాడు, ఇలా పరిగెడతాడు యాక్టివ్ బాయ్ లాగా. అది చూసి మన ముచ్చ ఇలా ఆయన కూడా పరిగెడుతున్నాడు కుర్రాళ్ళలాగా, హాయ్ హాయ్ అంటున్నాడు, బొట్టు పెడుతున్నాడు. వీళ్ళు బొట్లు పెడితే రోగాలు తగ్గిపోతే క్రిస్టియన్లోనూ ఉన్నారు కదా పాస్టర్లు కూడా, వాళ్ళని చూసి హిందూ, వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు, మొత్తం దేశాన్ని భ్రష్టత్వం చేస్తారు. దొరికే వరకు దొరకని ఏదో దొరకపోవడమే ఉంది, పబ్లిక్ గానే చెప్తున్నాడు అతను. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సిస్టమ్ అనేటటువంటిది ఎందుకులే మనకి అని వదిలేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏంటంటే భక్తి అనేది, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ముందు ఐఏఎస్ ఆఫీసర్లే కాదు కదా, ముందు మనుషులు వాళ్ళు. నేను జితేంద్ర సార్ ఇప్పుడున్న డీజీపీ నా ఫ్రెండ్, ఆ సార్ ఏమంటాడంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనం మనుషులం, తర్వాతే మేము పోలీసులు అంటాడు. అంత వినయం ఉన్న గొప్ప ఆఫీసర్లు. ఇప్పుడు తిరుమల రావు సార్ డీజీపీ ఆంధ్రప్రదేశ్, వీళ్ళంతా కూడా అంత సున్నితంగా ఉంటారు. సురేంద్ర బాబు గారు టెర్రర్ అనమాట. అటువంటి అనురాధ మేడం టెర్రర్ ఆఫీసర్స్ ఉన్నారు. వీడంతా బచ్చగాడు, అయితే పట్టించుకోరు అంతే. అంటే నమ్మకానికి మూఢనమ్మకానికి ఒక సింగిల్ లైన్ తేడా ఉంటుంది. జస్ట్ ఆ లైన్ క్రాస్ అయితే మూఢనమ్మకంగా మారిపోతుంది. సో ఇప్పుడు ఇలాంటి దేవుడు నమ్మొచ్చు, ఓకే, అది వాళ్ళ పర్సనల్ నమ్మకం. ఇట్లాంటివి నమ్మే వాళ్ళు మూఢనమ్మకాలు అంటే. సో ఇది క్లారిటీగా జనాలకి మీరు చెప్తే కొంచెం ఎగ్జాక్ట్లీ. జనాలకి నమ్మకం అంటే ఏంటంటే, నీ తల్లి, ఒక తండ్రి, ఒక గురువు మనకి వాళ్ళ ఆరాధ్య దైవాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మనకు పాఠాలు చెప్పిన మాస్టర్లు, అంతవరకే. ఆ స్పిరిచువల్ టీచర్స్ అని కొత్తగా వచ్చారనమాట. ఎవరు మనకు అసలు ఫస్ట్ దేవుడు అంటే ఎవరు? మన తల్లి ఫస్ట్ భూమి మీదకి తీసుకొచ్చిందరే ఇదిరా లోకం అని చెప్పింది. ఏ వీడు నీ తండ్రి రా అని. మన తండ్రి ఏం చేస్తాడు? ఎత్తుకొని స్కూల్కి ఫీజులు కడితేనే మన టీచర్లు పాఠాలు చెప్తారు. ఆ టీచర్లు ఫీజులు తీసుకున్నా బ్రహ్మాండంగా చెప్తారు. కాబట్టి వీళ్ళంతా ఎంతవరకే మనకి టీచర్లు, గురువు, దైవాలు. ఆ తర్వాత స్పిరిచువల్ లీడర్ అంటే ఎవరండి? జగద్గురు ఆదిశంకరాచార్యుడు, జగద్గురు రామానుజాచార్యుడు, గౌతమ బుద్ధుడు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడు, అందరికీ జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు జగద్గురువులు. వాళ్ళను వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డొంగిరిగాళ్లే. మానవ రూపాల్లో వచ్చి మాకు మహిమలు ఉన్నాయి, దేవుళ్ళు కనబడ్డారు, మాకు పూనకాలు వస్తాయి, మేము దేవుళ్ళతో చాటింగ్ చేస్తున్నాం. వీళ్ళు మనందరం చాంటింగ్ చేస్తాం. ఒరే బాబు దేవుడే ఎక్కడున్నా, హరే రామ హరే కృష్ణ. వీళ్ళు ఏకంగా దేవుడితో చాటింగ్ చేస్తాం, పబ్లిక్ గా చెప్తున్నారు. పూనకాలు వచ్చేస్తున్నాయి దేవుడి అంటారు. ఈ జనాలు చప్పట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాతాజీ, పితాజీ అని దండాలు పెడుతున్నారు. మనకెందుకు? పోయేది వాళ్ళే. ఇక్కడ భక్తికి నువ్వు అన్నట్టుగా ఒక లైన్ ఉంటుంది. భక్తికి మూఢభక్తికి ఆ లైన్, భక్తి అనేది ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి సైంటిఫిక్, శాస్త్రీయంగా ఉంటుంది. ఇట్ విల్ బి లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, దాంట్లో లాజికల్ గా ఉంటుంది. రేషనల్ థింకింగ్ ఉంటుంది. మా గురువు గారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు బ్రహ్మాండంగా చెప్తారు. చాగంటి కోటేశ్వరరావు గారు, నండూరు శ్రీనివాస్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వద్దిపతి పద్మాకర్ గారు, ఇంకా ఇలాంటి కొంతమంది ఉన్నారు. చక్కగా చెప్పేవారు. కొంత మూఢభక్తి మూఢంగా ఛాందసంగా ఉన్నట్టున్నా ఈ వీళ్ళు చెప్పే దాంట్లో సైంటిఫిక్ లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, సైంటిఫిక్ అవుట్లుక్ ఉంటుంది, రేషనల్ గా ఉంటుంది. ఇవి దాటకి వెళ్ళిపోయి సొంతంగా ఎవడకు వాడు ఈయనే దేవుడు అని అసలు దేవుడిని, అసలు కృష్ణుడిని వదిలేసి వీళ్ళ పాదాలు పట్టుకుంటున్నాడు. వీడికే బొంగు రాదు,
ఇంకా వీడిని నమ్ముకున్నటువంటి ప్రజలకి వీళ్ళకేం బొంగు వస్తుంది. కాబట్టి ఈ భక్తులు గాళ్ళు పెద్ద కిలాడి గాళ్ళు. ఇంకోటి కరోలి బాబా అని చెప్పేసి ఆయన కూడా కొంచెం వైరల్, కరోలి సర్కార్, కరోలి ఇప్పుడు కాదు వాళ్ళు 10 years నుంచి 15 years నుంచి ఫామ్ లో ఉన్నారు వాళ్ళు. ఆయన ఏంటి పారాలసిస్ వచ్చిన వాళ్ళని తగ్గించేస్తాడు, ఇట్లా అనగానే వీడియో పడిపోతారు, ఇట్లా అవుతుంటారు కదా. సో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అవును, मेरे हस्बैंड का पैरालिसिस हो गया है पूरा आधा अंग। ब्रेन स्ट्रोक है बेटा ये। हाँ, ये तो ब्रेन स्ट्रोक। थोड़ा आपकी कृपा होगी तो अब उन्हें देख लीजिए और उन्हें आराम से, आराम से करवट लीजिए, आँख खोल लीजिए, आँख खोल के करवट लें एक तरफ, आप छोड़ दीजिए। बढ़िया, उठ के बैठिए, अपने आप स्वयं बैठिए। बैलेंस, वाह क्या बात है, खुश रहिए, बहुत बढ़िया। अपने आप खड़े, वाह, बोलिए सदगुरुदेव भगवान की। కరోలి సర్కార్ అనేటటువంటి వాడు కాన్పూర్లో ఒక ఆధ్యాత్మికవేత్త ముసుగులో ఉన్నటువంటి వాడు. ఓకే, బానే ఉంది. అయితే అతను ఏం చేస్తున్నాడు, పెరాలసిస్ వస్తే తగ్గించేస్తారట వీళ్ళకి. గాడ్ వీళ్ళకి పవర్ ఇచ్చాడంట, తీసేయడము, విత్డ్రా చేసేయడము, కర్స్ చేసేయడము. ఆ రోగాలు తగ్గిపోతాయి, మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, డాక్టర్లకు వెళ్ళక్కర్లేదు అని పబ్లిక్ లో చేతబళ్ళు అంటారు. చేతబళ్ళు లేవురా మొగుడా అని కృష్ణకుమార గారు, మన సోషల్ యాక్టివిస్టులు సంజయ్ గారు, పాపం గోగినేని బాబు గారు, ఇలాంటి వాళ్ళంతా చెప్తున్నా చేతబళ్ళు ఉన్నాయంటారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కరోలి సర్కారు అక్కడికి కాన్పూర్ వెళ్తారు. ఒక్కొక్కటి దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. పైనే, ఇంకా పైనే జనం ఇవ్వడానికి రెడీ, వెళ్తారు. ఒక డాక్టర్ ఎదురు తిరిగినందుకు గాను అతను కొట్టించాడని కూడా వీడియోలు ఉన్నాయి. అలాగా వీళ్ళ థ్రెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం కేర్ చేయకూడదు. లిటరలీ వాళ్ళని ఏం అనుకోలేం బాబా గురువు గారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి నమ్ముతున్నారు, తప్ప ఎవరిది ఇక్కడ? వీళ్ళ నమ్మకం ఉంటే వాళ్ళ బిజినెస్ పడిపోతుంది, వాళ్ళు మానే శుభ్రంగా ఏదో ఒకటి పని చేసుకుని ఉంటారు. సో ఇక్కడ నమ్మే వాళ్ళదే తప్పు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇప్పుడు కరోలి సర్కార్ అయినా వీళ్ళైనా ఇంకా చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళలేదా ఎవరు, మన ఆశారాం బాపు, అప్పుడు చెప్పినా మనం వినేవారు కాదు. ఆ తండ్రి కొడుకు ఇద్దరు జైలుకి వెళ్ళిపోయారు ముసలి వయసులో. అప్పుడు అలాగే డోరే బాబా, అతను డేరా బాబా, ఇలా రకరకాల బాబాలు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఆ టైం వచ్చినప్పుడు అందరూ పోతారు. ఇంకో బాబా ఎవరో డైరెక్ట్ గా ఒక దేశాన్ని కొని నిత్యానంద ఇంకా గొప్పవాడు. ఆయన ఏకంగా ఐక్యరాజ్య సమితిలో వాళ్ళ లవర్ను పంపించి, రంజిత ఉంది కదా సినిమా యాక్ట్రెస్, ఆమెతో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని ఉన్నా ఐక్యరాజ్య సమితిలో తన శిష్యురాలని పంపించి ఉపన్యాసం చెప్పించాడు. అప్పుడు ఒక సెన్సేషనల్ ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు, అవును, పెద్ద పెద్ద ప్రముఖులు మాట్లాడి అయినా కానీ భక్తులు తగ్గరు భక్తులు. అంతే. ఇక్కడ డేంజర్ ఎవర్రా అంటే ఈ స్వామీజీలు కాదు, ఈ జనాలకు గాళ్ళు, భక్తులే తయారు చేస్తారు. సర్వనాశనం చేసేది వీళ్ళే అనమాట. వీళ్ళని ఏం అనకూడదు అనమాట మనం. అబ్బా మీరంతా చాలా గొప్పోళ్ళండి, మీరు బాగా ఎంకరేజ్ చేయండి, ఇంకా ఇలాంటి 10 20 మందిని దొంగబాబాలను సృష్టించండి అని మనం చెప్పాలి. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, తాట తీస్తా అన్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అబెట్మెంట్ అనేటటువంటి కేసు ఫైల్ అవుద్ది. ఇలాంటి వాళ్ళని అంటే ప్రోత్సహించిన వారు, నేరం చేసినడే కాకుండా నేరాన్ని ప్రోత్సహించిన కూడా అబెట్మెంట్ అంటారు. అలాగే ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఎలా అయితే ఉందో, ఐపీసీలో పీనల్ కోడ్లో ఎలాగైతే ఉందో, అక్కడ లా ఆఫ్ క్రియేషన్ లో కూడా అలాగే ఉంది. ఎవడైతే ఇది కలియుగం కాబట్టి కామయుగం, ఇది అంత ఇల్యూజన్ లో ఉంటుంది, రాహు అధిపతి. కాబట్టి ఏమవుతుందంటే ఈ కలిపురుషుడు ఇలా దూరేసి అసత్యాన్ని సత్యంగా, సత్యాన్నేమో అసత్యంగా ఇలా చూపించి కన్ఫ్యూజన్ లో పడేస్తాడు. అలానే వీర రాఘవరెడ్డి వాడు రంగరాజన్ దగ్గరికి వెళ్ళి 20 మంది. దారుణమైన ఘటన అంటే అదే, చట్టాలంటే భయం లేదు వీళ్ళకి. నాదే ఒక చట్టం ఉందని చెప్పేసి అని చెప్పుకుంటున్నాడు, పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నాడు, కలెక్టర్ని పట్టుకుంటా అంటున్నాడు. అవును. కాబట్టి ఇలా చాలా మంది ఉంటారు. ముందుగా మారాల్సింది ప్రజలు మారాలా, మూఢభక్తి వదిలేసేయాలా. భక్తి శాస్త్రీయమైనటువంటి భక్తితో వీళ్ళు చక్కగా దేవాది దేవుడైనటువంటి ఆ కృష్ణుణ్ణి, ఆ శివుణ్ణి, ఆది గురువైనటువంటి ఆ శివుణ్ణి, ఆదిశంకరుల్ని, జగద్గురువులను, సద్గురువులైనటువంటి వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి, వీళ్ళని నమ్ముకొని ఎవరో ఒకళ్ళి ఆ సిద్ధాంతాలు, ఆదిశంకరుడు ఇచ్చినటువంటి భగవద్గీత, కృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత భాష్యాన్ని అవన్నీ చదివితే చాలా. అసలు ఏ ఆశ్రమాలకు వెళ్ళక్కర్లేదు, ఏ బాబాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ గురువుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్కి వీళ్ళకి గురి కానవసరం లేదు. మనలాంటి వాళ్ళని పిలిచి మీరు పాపం ప్రెస్ మీటింగ్లు పెట్టాల్సిన పని కూడా ఉండదన్నమాట. వీళ్ళని ఎన్లైట్ చేయాలని మీరు పెడతారు, మేమేమో పాపం కదా సమాజం నాశనం అవుతుందని మేము చెబుతాం.
మమ్మల్ని ఏమో తిడుతూ ఉంటారు, కాల్స్ వస్తాయి, తిట్టిపోతలు తిడుతూ ఉంటారు. ఐ డోంట్ కేర్. ఇలాంటివన్నీ కూడా మా బచ్చా వయసు నుంచి నేను చూశాను కాబట్టి ఇవన్నీ కూడా డేర్ అండ్ డాషింగ్. ఏంటంటే ఇవన్నీ పిచ్చివి. సమాజ నిర్మాణమే నా ఆశయం. సో రెనోవేటింగ్ ద సొసైటీ, రిఫార్మింగ్ ద సొసైటీ అండ్ ఎనీ డైర్ కాన్సిక్వెన్సెస్ కి రెడీ అనమాట. మేమే డేంజర్లకే డేంజర్ భయం అనేది, మృత్యు అనేది, డేంజర్ అనేది నన్ను చూసి పారిపోవాలి కానీ మనల్ని చూసి పారిపోదు అనమాట. మనం మహేష్ బాబు అభిమానులు అలా తోలు తీసేయాలి ఒక్కొక్కడిని అంతే. ఓకే, థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా గురువు గారు చెప్పింది. అంటే ఉంటుంది, నువ్వు ఏ దేవునైనా నమ్ముకో, ఎంతవరకైనా భక్తిలా ఉండాలి. అది మూఢనమ్మకంగా మారినప్పుడే అంటే అజ్ఞానంతో వెళ్ళిపోతుంటారు. సో ఏ దేవునైనా నమ్ముకోండి, కానీ ఇలాంటి దొంగ బాబాలు నమ్మితే మాత్రం మీ లైఫ్ నాశనం అయిపోతుంది, మీ డబ్బులు పోతాయి, రిజల్ట్ ఏముండదు. మీరు నమ్మాలి అంతే కదా, నమ్మకమే ఇంకా. సో సార్ అయితే క్లియర్గా చెప్పారు వాటి గురించి. సో మీకేమనిపించింది అనేది కామెంట్ రూపంలో డెఫినెట్గా తెలియజేయండి. అలాగే శశి టీవీని ఫాలో చేయండి.